ఓం ఓం శ్రీమాత్రే నమః. శ్రీ లలితా సహస్రనామ స్తోత్రం 163వ శ్లోకం. త్రయీ త్రివర్గ నిలయ త్రిస్తా త్రిపురమాలిని నిరామయ నిరాలంబ స్వాత్మా రామా సుధా శృతి. త్రయీ పరమేశ్వరి ప్రణవరూపం. వేదములు ప్రణవం నుండి బహిర్గతమయ్యాయి. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం అన్నవి 3 వేదములు కలిసినది త్రయీ. హకార ఈకార రేఫలములు కలిసినదే హ్రీం శబ్దవాచ్యం. అకార ఉకార మకారముల కలయికయే ఓంకారం ప్రణవం. ఓంకార హ్రీంకారములు భేదం లేనివి, 3 వర్ణముల కూర్పును కలవి. సర్వవేద స్వరూపిణియగు పరమేశ్వరి త్రయీగా కీర్తించబడినది. ఓం ఐం హ్రీం శ్రీం త్రయ్యై నమః. త్రివర్గ నిలయ. వేదములు 3, ఇచ్ఛా జ్ఞాన క్రియాశక్తులు 3, భూహు భువః సువః అను వ్యాహృతులు 3, సూర్య చంద్రాగ్నులను తేజములు 3, గార్హపత్య దక్షిణ ఆవహీయాగ్నులను నవి 3 అగ్నులు, భూత భవిష్యత్ వర్తమానములను కాలములు 3, సత్వం రజస్సు తమమను గుణత్రయములు, ధర్మార్థ కామములు 3, బ్రహ్మచర్యం గృహస్థాశ్రమం వానప్రస్థం అనునవి 3 ఆశ్రమాలు, స్థూల సూక్ష్మ కారణములను శరీరత్రయములనునవి త్రివర్గములని పెద్దల వాక్కు. ఇలా త్రివర్గములన్నీయూ ప్రణవంలోని 3 అక్షరములకు వివరములవుతూ ఉన్నాయి. కావున జగన్మాత త్రివర్గ నిలయ. ఓం ఐం హ్రీం శ్రీం త్రివర్గ నిలయాయై నమః. త్రిస్తా. త్రివర్గమును ఇంకనూ వివరిస్తూ ఉన్నారు వసిన్యాది దేవతలు. జాగ్రత్త, స్వప్నం, సుషుప్తి అన్నవి అవస్థాత్రయములు ప్రణవాన్ని ప్రతిపాదిస్తూ ఉన్నాయి. స్థూల భగ్ విశ్వో వైశ్వానరో అకారః ప్రథమ పాదః, ప్రవివిభక్త భుక్తైజసో హిరణ్యగర్భ ఉకారో ద్వితీయ పాదః, ఆనందభృక్పాజ్ఞో మహేశ్వరస్తృతీయః. జాగ్రత్తావస్థత అన్నది బాహ్యేంద్రియానుభవం. దానిని పొందు జీవుని స్థాయి పేరు వైశ్వానరుడు. ప్రణవంలోని అకారమునకు గుర్తు. స్వప్నమన్నది కళ. కళలోని వివిధ దృశ్యములు బాహ్యమునకు అందవు. ఆ కళయందు కూడా ప్రకాశం ఉంటుంది, అనుభవం కూడా ఉంటుంది. అట్టి అనుభవమును గ్రహించు జీవభావం తైజస్సుడు. ప్రణవంలోని ఉకారానికి సంకేతం. ఇక సుషుప్తిలోని జీవుని పేరు ప్రాజ్ఞుడు, మకార సంకేతం. ప్రణవంలోని అకార ఉకార మకారములు జాగ్రత్త స్వప్న సుషుప్తులవుతూ ఉన్నాయి. వాటి యందుండు చైతన్య ప్రకాశం పరమేశ్వరి త్రిస్తా అని కీర్తించబడినది. ఓం ఐం హ్రీం శ్రీం త్రిస్తాయై నమః. త్రిపురమాలిని. త్రిషు పురీషు మా వినాతి త్రిపురమాలిని. జాగ్రత్త, స్వప్నం, సుషుప్తులను మనోభావములు పురములకు సంకేతాలు. 3 అవస్థల ఎందుండియు దేనికి అందక, దేని యందునూ లీనము కాక స్వతంత్రంగా చరించు సాక్షితత్వం పరమేశ్వరి త్రిపురమాలిని. 15 అక్షరముల సంపుటీకరణమే పంచదశీ విద్య అంటే శ్రీ విద్య. శ్రీ విద్య యందు వాగ్భవ మధ్యమ శక్తి అను 3 కూటములు కలవు. క ఏ ఈ ల హ్రీం అనేది వాగ్భవం. హ స క హ ల హ్రీం అనేది మధ్యకూటం. స క ల హ్రీం అనేది శక్తికూటం. ఈ 3 కూటములే 3 పురములు. వీటి యందు ప్రవర్తించు పరమేశ్వరి త్రిపురమాలిని. ఓం ఐం హ్రీం శ్రీం త్రిపురమాలిన్యై నమః. నిరామయ. ఆమయం అనగా వ్యాధి, నశింపు అని అర్థం. అధివ్యాధులు, రాగద్వేషములు, అరిషడ్వర్గములు శరీరమును మానసమును హింసించునవి. తత్వసాధనకు ఇవి ఆటంకములు, అజ్ఞాన స్వరూపాలు. అజ్ఞానమునంటనిది నాశనం లేని శాశ్వత తత్వం పరాతత్వం. ప్రభాశూన్యం మనశ్శూన్యం బుద్ధిశూన్యం నిరామయం. సర్వచరాచరమందుండు అన్ని రకముల తేజస్సులు దేనియందు లీనమవుతాయో, ఎక్కడ సంకల్ప వికల్పములకు తా ఉండదో, ఎచట బుద్ధి జడత్వాన్ని వహించునో ఆ స్థాయి భావమే నిరామయం. అందుకే పరమేశ్వరి
నిరామయంగా కీర్తించబడినది. ఓం ఐం హ్రీం శ్రీం నిరామయాయై నమః. నిరాలంబ సర్వసృష్టి కార్యకారణముల చేత కల్పించబడింది. కార్యకారణములు ఈ సృష్టికి ఆధారం. సర్వజీవుల జన్మలకు వారి వారి ఆగామి సంచిత ప్రారబ్ధ కర్మలకు ఆధారం. సర్వచరాచరము యొక్క ఉనికికి ఆధారం ప్రాణశక్తి. సృష్టిలో ఒకదానికొకటి ఆధారం, ఆలంబనం. సర్వమునకు తాను ఆధారమైనది పరమేశ్వరి. కానీ తాను మాత్రం ఏ ఆధారం లేక స్వతంత్రంగా ప్రకాశమానముగు పరాశక్తి నిరాలంబాగా కీర్తించబడినది. ఓం ఐం హ్రీం శ్రీం నిరాలంబాయై నమః. స్వాత్మారామ పరతత్వం నిరామయం, నిరాలంబం, నిర్మలమైనది, మనస్సుచే భావింప వీలుగానిది. ఎక్కడైతే ఆలోచనలు నిలిచిపోతాయో అచ్చటి నుండియే పరతత్వానుభవం ప్రారంభమవుతుంది. అదియే విరామస్థానం. భావనాశూన్యమైన స్థాయి తలమే పరాతత్వమునకు నిలయం, ఆరామం. అమ్మ పరతత్వ రూపం. అదే స్వాత్మ. స్వాత్మతత్వమే పరాశక్తి. తన యందు తాను ప్రకాశించున్నది, తనకు తానుగా ఉనికిని చాటుకొనినది పరమేశ్వరి స్వాత్మారామగా పిలువబడింది. ఓం ఐం హ్రీం శ్రీం స్వాత్మారామాయై నమః. సుధాశ్రుతి సుఖేన ధీయతే ఆనందాన్ని రూపంగా ధరించున్నది, సుఖమే తన రూపంగా కలది అమ్మ. ఆనందో బ్రహ్మ అని అర్థం. శృతి అనగా అమృతం. నాశనం లేని శాశ్వత తత్వమే పరమేశ్వరి. సాధనాపరంగా జాగృతి కాపడిన కుండలిని శక్తి సహస్రారం చేరుతుంది, తురీయాతీతమునకు దారితీస్తుంది. అది ఏ నిర్వికల్ప సమాధి స్థితి. ఆ సమయంలో సహస్రారంలో నుండి అమృతం స్రవిస్తుంది. ఆ అమృతముచే సమస్త నాడీమండలం వృద్ధి చెందుతుంది. తపోకాలంలో జీవశక్తిగా ఉంటుంది. అట్టి అమృత ధారకు రూపమైనది ఆనందమే తన రూపమైన పరమేశ్వరి సుధాశ్రుతి. ఓం ఐం హ్రీం శ్రీం సుధాశ్రుత్యై నమః.